ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వాగ్దానం. వారికి భయపడకము, నిన్ను నడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రభు ఇర్మియా 1:8 ప్రభు అంటున్నాడు, నువ్వు వారికి భయపడబాకు, నేను నిన్ను నడిపించుకుంటాను, నేను నీకు తోడుగా వస్తున్నాను అంటున్నాడు. సహోదరి సహోదరుడా, మానవుడు అనేకమైనటువంటి విషయాలను బట్టి, అనేకమైనటువంటి పరిస్థితులను బట్టి, అనేకమైనటువంటి విషయాల్లో భయపడుతున్నాడు. ఈరోజు సహోదరి సహోదరుడా, నువ్వు కూడా ఎవరిని బట్టి భయపడుతున్నావు? వారు శత్రువుని బట్టా, శత్రు సంబంధమైన మనుషులను బట్టా, అపవాదుని బట్టా, ఎవరిని బట్టి నువ్వు భయపడుతున్నావు? ఏ విషయాలను బట్టి నువ్వు భయపడుతున్నావు? ఎలాంటి విషయాలను బట్టి నువ్వు భయపడుతున్నావు? నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి, ఒకవేళ నీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి ఆది బాధలు వచ్చినా, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, నేను నీకు సహాయం చేస్తాను, నేను నడిపించుకుంటానని ప్రభు చదివిస్తున్నాడు. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దేవుడు ఇర్మియాకు తోడై ఉండి ఇర్మియాని నడిపించుకుంటూ వచ్చాడు, ఇర్మియాని కాపాడుకుంటూ వచ్చాడు. ఒక ఇర్మియానే కాదు, ఆయన భక్తులందరి జీవితాల్లో కూడా ప్రభు అదేవిధంగా తోడై ఉన్నాడు. యేసేపు కానీ, దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తే ఆయన దానియేలు కానీ, షద్రకు మెషకును కానీ, వారి జీవితాల్లో ఎలాంటి శ్రమలు వచ్చినాయో, ఎలాంటి భయాలు ఎదురైనాయో అన్నిట్లో నుంచి ప్రభు వారిని విడిపించాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా ప్రభు విడిపిస్తాడు. కాబట్టి ఈరోజు ఏ ఇబ్బందులో నువ్వు చిక్కునున్నావు, ఏ సమస్యలో నువ్వు చిక్కునున్నావు, ఎలాంటి కష్టం నీ మీద ఉన్నా, ఎలాంటి వ్యాధి బాధలు నిన్ను బాధిస్తున్నా, ఎలాంటి అప్పులు సమస్యలు నువ్వు ఇబ్బంది పెడుతున్నా, ఎలాంటి స్థితిగతుల మధ్యలో నువ్వు ఉన్నా, ఒకవేళ వాటిలో నుంచి విడిపించుకునే శక్తి నీకు లేకపోయినా, దారి నీకు కనపడకపోయినా, ప్రభు అంటున్నాడు, నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను విడిపిస్తాను అంటున్నాడు. నీ బంధువులు, నీ స్నేహితులు, నీకు కావలసిన వారు ఎవరు నీకు సహాయం చేసేవారు లేరు, ఎవరు నిన్ను విడిపించేవారు లేరు, ఎవరు నిన్ను ఆదుకునేవారు లేరు. అయినప్పటికీ ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు నా బిడ్డవి, నేను నీకు సహాయం చేస్తానని చెప్తున్నాడు. కాబట్టి నువ్వు నమ్మినట్లయితే, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ప్రభు యొక్క మార్గంలో నమ్మకంగా నడుచుకో, ఆయన చిత్తాన్ని జరిగించు, ఆయన కొరకు నమ్మకంగా జీవించు. ప్రభు ఖచ్చితంగా నీ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయన నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేసి అన్ని విధాలుగా నీకు మేలు చేసి నీకున్నటువంటి ప్రతి ప్రాబ్లం నుంచి, ప్రతి కష్టం నుంచి, ప్రతి వ్యాధి నుంచి, ప్రతి ఇరుకు ఇబ్బందుల నుంచి, ప్రతి నిందల అవమానాల నుంచి, ప్రతి శోధన నుంచి, ప్రతి పరిస్థితులన్నిటి నుంచి ప్రభువు నిన్ను సంపూర్ణంగా విడిపించబోతున్నాడు, పరిపూర్ణంగా విడుదల ఇవ్వబోతున్నాడు. నిశ్చయంగా నీకు విడుదలిచ్చి ఆయన నామ మహింపరచుకోబోతున్నాడు. ఎందుకనగా నిన్ను ఆయన పిలుచుకున్నాడు, రక్షించుకున్నాడు. నువ్వు ఆయన బిడ్డవు కనుక తప్పకుండా దేవుడు నీకు తోడై ఉండి నిన్ను విడిపించి, ఆశీర్వదించి, గొప్ప చేసి వర్ధల చేయబోతూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ యొక్క వాక్యం చదివించినట్టు ప్రభా, నాయనా, నువ్వు దేనికి భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను విడిపిస్తాను, గొప్ప చేస్తానని చెప్పావు కనుక నా ప్రభా, నీ బిడ్డలందరూ ఏ కష్టంలో, ఏ బాధలో, ఏ వ్యాధులో, ఏ నిందల్లో, అవమానాల్లో, ఆర్థిక సమస్యల్లో, ఆరోగ్య సమస్యల్లో, కుటుంబ సమస్యల్లో ఉన్నారో వారన్నిటి నుంచి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. దురంతల దీవెన, ఆశీర్వాదాలు కుమ్మరించి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీరు వర్ధల చేయమని ప్రార్థిస్తున్నాను. ఎక్కడ ఎలాంటి లోటు లేకుండా నీ దీవెనలతో, నీ మేలుతో, నీ సంతోషంతో ప్రజలు నింపమని, ఈరోజు పుట్టినరోజు, వివాహ దినం జరుపుకునే వ్యక్తుల్ని, బిడ్డల్ని, కుటుంబాల్ని పేరు పేరు మీరు బలపరిచి దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.